వెల్కమ్ టు కిచెన్ డైరీస్ విత్ రేఖ. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే గోంగూర పచ్చడి తింటావా అంటే కాదంటారా? సో ఎలా చేయాలో చూసేద్దామా? బాగా కడిగి ఆరబెట్టిన గోంగూరని నేను ఇక్కడ ఒక బిగ్ బౌల్లో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేసి సిమ్ ఫ్లేమ్లో బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం మెజర్ చేసుకున్న ఎండుమిరపకాయలు వేసి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఆయిల్లో వేసి కాసేపు మగ్గనివ్వాలి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని గోంగూరలో వేసి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. వేయించుకున్న ఆవాలు, మెంతులు, ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదే జార్లో వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి ఇలా పొడి చేసుకోవాలి. అదే జార్లోకి వేయించుకున్న గోంగూరను కూడా వేసి సరిపడా 2 స్పూన్ల ఉప్పు కూడా వేసి మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, మీకు రుచిని తగినట్టు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. గ్రైండ్ చేసుకున్న గోంగూర ముద్దని కూడా తాలింపులో వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి. అంతేనండి, గోంగూర పచ్చడి ఇప్పుడు రెడీ. ఇది మనం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.